ఓకే. ఇక మనం హైదరాబాద్‌లో చూస్తున్నాం. ఇక ఇంతకుముందు వేరే సిటీలలో చూసేటోళ్ళం. పెద్ద పెద్ద బిల్డింగులు 30 అంతస్తులు, 50 అంతస్తుల బిల్డింగులు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా మనం అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటు పోయినా గానీ, కొన్ని ఏరియాలలో పెద్ద పెద్ద అబిడ్స్‌లో కూడా చూడొచ్చు మనం. పెద్ద బిల్డింగ్ కడుతుర్రు హైదరాబాద్‌లోనే. మరి బిల్డింగ్లు కడుతుర్రు నిజంగానే అభివృద్ధికి దానికి ఒప్పుకోవచ్చు మనం. అంటే హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది. మనం ఎక్కడెక్కడనో వేరే విదేశాల్లో చూసినయి, లేకుంటే ముంబైలో పెద్ద పెద్ద సిటీల్లో చూసినటువంటి బిల్డింగ్స్ మన దగ్గర కూడా కనిపిస్తున్నాయని సంతోషపడడం తప్పేం కాదు. అభివృద్ధికి అది కూడా ఒక కొలమానము, దానికి ఓకే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. మనం చాలామందిని చూసినాం. నేను 30వ ఫ్లోర్లో ఉన్నా, 40వ ఫ్లోర్లో ఉన్నా. నిజంగా ఈ బిల్డింగ్లలో ఎంత హైకి పోయే కొద్దీ వాళ్ళ రేట్లు అట్లా పెంచుతారు. వీళ్ళు కూడా ఒక స్టేటస్ సింబల్గా కూడా చూస్తూ ఉంటారు పైకి వెళ్ళే కొద్దీ. మరి ఈ నేపథ్యంలో బిల్డింగ్లు కట్టుకోవడం తప్పు కాదు, అభివృద్ధి చేయడం తప్పు కాదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రమాదం కూడా ముంచుకొస్తుందట. నిజంగా ఈ హై రైజ్ బిల్డింగ్లు తీసుకుంటున్నారు, కానీ అందులో ఎంత సేఫు? ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు కానీ, ఫైర్ కెపాసిటీ కానీ కేవలం ఇక్కడ చూడొచ్చు 54 మీటర్ల వరకే మనకు ఈ ఫైర్ అంటే ఏమైనా అగ్ని ప్రమాదాలు అనుకోకుండా జరిగితే 54 మీటర్ల వరకే మనం వెళ్ళేటువంటి ఫెసిలిటీ ఉంది మన ఫైర్ సిబ్బంది దగ్గర. మరి కానీ మన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం 18 అంతస్తుల వరకు మనం ప్రమాదాలు జరిగినా మనం రక్షించే అవకాశం ఉంది. ఆ క్రేన్లు అంతవరకు అవుతాయి. కానీ అంతకు మించి అంతస్తుల్లో ఒకవేళ ప్రమాదాలు జరిగితే ఏంది పరిస్థితి అనేదే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ చూడొచ్చు హైదరాబాదు దాని చుట్టుపక్కల భారీ భవంతులు నిర్మిస్తున్నారు. ఒక్కో భవనంలో 20 నుంచి 50 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కు నో కండిషన్స్, ఎమర్జెన్సీ ఎస్కేప్ లిఫ్ట్ల ఏర్పాటు కూడా చేస్తున్నారా లేదా? అసలు రక్షణ చర్యల మీద దృష్టి పెట్టాలి. లేకుంటే ఏ ఒక్క బిల్డింగ్లో ప్రమాదం జరిగినా చాలామంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని ఇక్కడైతే ఒక ఆర్టికల్ వచ్చినట్టు మనకైతే కనిపిస్తుంది. 100 కోట్లు, ఎంతో 100 కోట్లు ఒక్కొక్క ప్లాటు రేటు కూడా మనం చూడొచ్చు. 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు కూడా ఉంటుంది. అంటే బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎలైట్ బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడ స్పేస్ కొనుగోలు చేసి, లేకుంటే అపార్ట్మెంట్లు కొనుగోలు చేసి అక్కడ ఉండాలని ట్రై చేస్తున్నారు. కానీ అంతవరకు ఓకే, మనకు అంతా విశాలవంతంగా సౌకర్యవంతంగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ అనుకోని ప్రమాదం జరిగితే ఎట్లా? అక్కడ అసలు ఫైర్ సేఫ్టీ ఉందా? కనీసం ఫైర్ ఇంజన్ వచ్చే లోపల ఆ ఎస్కేప్ లిఫ్ట్లు కానీ, ఎస్కేప్ మెట్లు కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నాయా లేవా అనేది అయితే చూసుకోవాలని ఈ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. దాంతోపాటు మరి ఫైర్ కెపాసిటీ కూడా పెంచుకోవాలే లేదు. ఎందుకంటే మనకు హైదరాబాద్ చుట్టుముక్కలనే చాలా ఉన్నాయి బిల్డింగ్స్, కొన్ని వందల బిల్డింగ్స్ అవుతున్నాయి ఇప్పటికే. చాలా మనం ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ అటు గచ్చిబౌలి ప్లేస్లోకి వెళ్తే మనకు కనిపిస్తాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు, చాలా పెద్దగా ఉంటాయి అవి. మరి ఆ బిల్డింగ్లు మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇక్కడ రకరకాల పేర్లతోటి ఎన్నో చాలామంది కొనుక్కుంటున్నారు. దాని ఎగవాడి కూడా కొంటున్నారు. ఎంత రేట్ ఎక్కువైనా సరే మాకు ఒక స్టేటస్ సింబల్గా ఉండాలి అని ఆ బిల్డింగ్లలో కొంటున్నారు. కానీ ఈ సేఫ్టీ అయితే చూడట్లేదు. మరి వాళ్ళు కూడా నిర్మిస్తుర్రా లేదా అనేది అయితే చూడాలి. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఇవన్నీ కూడా చూసే బదులు ముందస్తుగా ఇవన్నీ చూసుకుంటే మనకు మంచిది. మరి బిల్డింగ్స్ నిర్మించే వాళ్ళు కూడా ఇవన్నీ ఫెసిలిటీస్ పెట్టాలి. దాంతోపాటు వీళ్ళు కూడా ఎవరైతే అగ్నిమాపక సిబ్బంది ఉన్నారో, లేకుంటే ప్రభుత్వం ఈ ఫైర్ కెపాసిటీ కూడా, అంటే ఫైర్ ఆర్పేటువంటి కెపాసిటీ ఇప్పటివరకు మనకు 18 అంతస్తుల వరకే ఉంది. దాన్ని ఇంకా పైకి కూడా పెంచాలి అని నిపుణులు అయితే సూచిస్తున్నారంట. మరి దాని మీద అయితే ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.